వీసా అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వీసా మనకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది? డ్యూరేషన్ కానివ్వండి. అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అర్హతలేంటి? వర్క్ వీసాలకి ఇంజినీర్లు అంటే 10+2+4 గానీ, 10+2+3 గానీ బీఎస్సీ. ఇప్పుడు కొంతమంది బీఎస్సీ ఉంటారు, డాక్టర్లు అవ్వలేకపోవచ్చు. వాళ్ళు మెడికల్ పారాఫర్నీలియా ఉంటది. ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్‌రే టెక్నీషియన్స్, మెడికల్ అసిస్టెంట్స్, రకరకాలు ఉంటాయి. ఫార్మకాలజీ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు బీఎస్సీతో గానీ, బీటెక్‌తో గానీ, ఎంటెక్‌తో గానీ, లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్‌తో కానీ, బీకామ్ అకౌంట్స్‌తో కానీ, బీకామ్ ఫైనాన్స్‌తో కానీ, ఎంకామ్‌తో కానీ, లాతో కానీ ఏ డిగ్రీతో అయినా వెళ్ళొచ్చు. అర్హతలు అవి. మినిమము 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఉండాలి. 25 ఏళ్ళ వయసు ఉండాలి. తర్వాత కనీసం ఇండియాలో 2 ఇయర్స్ పనిచేసి ఉండాలి. మీకు వర్క్ ఎన్విరాన్మెంట్‌లోనే మీకు అనుభవం వస్తుంది. చాలామంది మీకు అనుభవం ఉందని అడుగుతారు. ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే ఇండియాలో అనుభవం ఎలా వస్తుంది? మీరు ఎంత బీటెక్ చదివినా మీరు ఇంజినీర్ కాదు. మీరు ఆ ఇంజినీరింగ్ ఎన్వైరన్మెంట్లో పనిచేసినప్పుడు ఇంజినీర్ అవుతారు. కాబట్టి ఇండియాలో 2 సంవత్సరాలు పనిచేయకుండా ఫారిన్ కంట్రీకి వర్క్ వీసాల్లో ప్రయత్నించడం చాలా తప్పు. అలా చేయకూడదు.